హలో అండి. అరుణాచలంలో 9 లింగాలు ఉంటాయి కదా. ఫస్ట్ది ఇంద్రలింగము. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయినామండి. అక్కడి నుంచి అరుణాచలం నుంచి మేము గిరి ప్రదర్శన చేసినాము. అక్కడ మీకు టెంపుల్ అగ్నిలింగము సెకండ్ది ఇది. అగ్నిలింగము 1 అవర్కి ఒక్కొక్క లింగం మనకు వస్తుందండి. అది మనము కాలినడకన పోతే 1 అవర్కి ఒక్కొక్క లింగం మనకు కనిపిస్తుంది. 1.5 అవరు. ఇక చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఆగి ఆగి కూడా పోవచ్చండి. అక్కడ మీకు చూడండి, నేను ఎంత కష్టపడంటే ఆల్రెడీ నడుస్తున్నా కానీ నేను మీకు చూపించాలనేసి లింగాలు ఎట్లా ఉంటాయో అనేసి మరీ ఓపిక తెచ్చుకొని అన్నీ చూపిస్తున్నాను. గుడి లోపల ఎట్లుంటుంది, అసలు నైట్ ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా చూడండి. టెంపుల్ దేవుడు నైరుతి లింగం ఇది 4th వన్. నైరుతి లింగం చూడండి. అక్కడ ఆయన అది శంఖం ఊదుతున్నాడు. అక్కడ ఎక్కువ శాతం వాళ్ళే కనిపిస్తారండి. అక్కడ చూడండి ఎంత బాగా అనిపించిందో మాకైతే. ప్రతి లింగం అది సూర్యలింగం అండి. నైట్ 6:30కి బయలుదేరినాము. మేము నడిచే టైంకి మొత్తం ఇంటికి వచ్చేసరికి 2:30 అయ్యింది మాకు. ఇది వాయులింగం. ఇక్కడ చూడండి, నైట్ నేను నడుస్తున్నది కూడా చూపిస్తున్నాను మీకు అందరికీ. ఇక్కడ చూడండి నైట్ అంతా అందరు ఎట్లా నడుస్తారు, ఏం టెంపుల్. కొన్ని టెంపుల్స్ నైట్ మేము వెళ్ళినాం కదా, కొన్ని మూసేసేసినాయి, స్టాప్ అయిపోయినాయి అక్కడ. అందుకే అవి లోపలికి వెళ్ళి తీయలేకపోయినా బయట నుంచే చూపిస్తున్నాను. ఆల్రెడీ అప్పటికి పంతులు వాళ్ళు అన్నారు లోపల నుంచి తీయకూడదు అంటే, అయినా సరే చూపిద్దాము అన్నట్టు నేను అన్నీ తీసానండి. లోపల టెంపుల్ లోపల అదేమో బయట ఈశాన్య లింగం. ఇది లాస్ట్ అనుకుంటా అంటే నాకు తెలిసి ఇదే 9th వన్ అనుకుంటా. ఇది అక్కడ లైట్స్ ఉన్నాయి కదా, అందుకని అవి కనిపిస్తలేదు సరిగా. అది ఏ లింగము అనేది సరిగా అంతా తమిళ్ కదా, అది తమిళ్లో